నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. రాజేంద్ర నగర్లోని వట్టినాగులపల్లికి చెందినటువంటి ప్రభాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో మొన్న 14వ తారీఖు రోజు కూడా తను యాక్సిడెంట్కి గురై నానక్రామ్ గుడే దగ్గర యాక్సిడెంట్కి గురై కూడా చనిపోవడం జరిగింది. తను చనిపోతూ కూడా ఇద్దరికి అవయవాలు దానం చేసి మానవత్వం చాటుకున్నాడు. అదేవిధంగా తను దానం చేసినటువంటి ఒక చిరంజీవిగా కూడా అందరిలో నిలిచిపోయాడు. మరి ప్రస్తుతం అయితే మనము వట్టినాగులపల్లి దగ్గరే ఉన్నాము. మనము తనున్నటువంటి ఇంటి వద్దే ఉన్నాము. తను పైన అయితే కిరాయి ఉండేవారు, రెంట్కు ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. అయితే తన నేటివ్ ప్లేస్ వచ్చేసి కూడా ఒడిస్సా అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సో ఒడిస్సా నుంచి ఇక్కడ బ్రతుదేరు కోసం హైదరాబాద్ వచ్చి వట్టినాగులపల్లిలో అయితే నివసిస్తున్నాడు ప్రస్తుతం వాళ్ళ కుటుంబంతో. తనకు యాక్సిడెంట్ అయి చనిపోగా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇక్కడ నుంచి ఒడిశాకి తిరిగి వెళ్ళిపోవడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మరి ఒకసారి దీనికి సంబంధించిన అంశం గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఇక్కడ ఒక షాప్ పెట్టుకొని కూడా రన్ చేసినటువంటి ఒక సార్ ఉన్నారు. వారితో మాట్లాడండి. సార్, మీ పేరు? శ్రీనివాస్. మీ పేరు శ్రీనివాస్. మీకు ఎంతకాలంగా తెలుసు మీకు ప్రభాస్? 4 years నుంచి. 4 ఏళ్ళుగా తెలుసు. ఓకే, అంటే మీది ఇక్కడ ఓన్ షాపా? ఓన్ షాప్. వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇక్కడ పైన ఉండేవాళ్ళు? ఫస్ట్ ఫ్లోర్లో. రెంట్కు ఉండేవాళ్ళ? రెంట్కు. ఓకే, మీకు తన గురించి తెలిసినటువంటి వివరాలు, అసలు ఇది ఎప్పుడు జరిగింది ఇది యాక్సిడెంట్? తన అవయవాలు దానం చేసి కూడా ఇద్దరిని బ్రతికించారంటున్నారు. మరి మీరేం చెప్తారు? తన గురించి ఏం చెప్తారు? ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ షాప్ ఉండే ఆయనకి. ఇక్కడ షాప్లో పనిచేసేవాళ్ళు. బేకరీలో జీతం సరిపోలేక ఫుడ్ డెలివరీగా చేసేవాడు. ఇంతకుముందు పెట్రోల్ పంప్లో గిట్ట చేశాడు. చాలా దగ్గర చేశాడు పని. ఎక్కడెక్కడ సరిపోక ఇక్కడ నానకరామగూడ దగ్గర ఇదే ఫుడ్ డెలివరీగా చేశాడు. చేసి సాయంత్రం 6 గంటలకు అనుకుంటుంది, 6 గంటలకు ఆ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ తీసుకొని వెళ్తున్నాడు. వెళ్ళిట్లో సిగ్నల్ పడ్డది. ఈయన అక్కడెక్కడ చూసుకోలేక ముందు వెళ్ళిపోయి ఆటకు ఢీ కొట్టాడు. అంటే తను అవయవ దానాలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చేశారా? వాళ్ళ పర్మిషన్తో తను ముందుగానే అంటే అవయవాల దానం చేస్తానని రాయించాడా? అంటే ముందుగానే మనం అవయవ దానం చేస్తామని ఒప్పుకుంటే అంటే మనం చనిపోయాక తీసుకోవాలని చెప్పేసి ముందుగానే మన పరిణయంతో అట్లా రాపించుకుంటాము. మరి ఇదంతా ఎప్పుడు జరిగింది? అది తెలియదండి ఆయనకు. ఆయన ఎప్పుడు చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ అప్పుడెప్పుడు అనుకున్నారని నాకు తెలుసు. అంటే తను చనిపోయిన తర్వాత అంటే తన అవయవాలు వృధా కానివ్వకుండా ఇంకొకరికి ప్రాణం పోసే విధంగా ఉండాలని నిర్ణయించుకున్నారు అప్పటికప్పుడు. ఆయన ప్రాణం వీళ్ళు ఇంటి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది ఆయన ఎప్పుడు నిర్ణయించుకుని తెలియదు కదా మనకు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? వాళ్ళంతా నిన్ననే పోయింది. వాడెక్కడ నిన్న చేరుకుందంట. ఈరోజు మట్టి అవుతుందా రేపు అవుతుందా తెలియదు. అది వాళ్ళ పోస్ట్ మార్టం అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉండేవారు ఇక్కడ? వాళ్ళ అమ్మ, 2 బిడ్డలు, వాళ్ళ చెల్లెళ్ళు 2. వాళ్ళ నాయననేమో అక్కడనే ఉండేవాడు ఒడిశాలో. ఇక్కడికి బ్రతుదేరు కోసం వచ్చాడు. సో మీకు 4 ఏళ్ళుగా తెలుసు. అతని గురించి ఏం చెప్తారు పర్సనల్ గా? మంచి అబ్బాయి. ఎప్పుడు ఏదైనా స్పాట్లో పని చేసించేవాడు. మాదే పక్కకే ఉండేది. ఇక్కడ పక్కకే ఉండే షాప్ ఫస్ట్. ఇక్కడ సరిపోలేక ఆయన ఇక ఎటు జీతం ఎక్కడ వస్తే అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎటు సరిపోక ఫుడ్ డెలివరీ. 19 years కంప్లీట్ కాలేదు ఇంకా. నీకు చిన్న పిల్లాడు. ఎవరు పెళ్లి కాలే. మంచి మనస్తత్వమేనా? చాలా మంచి మనసు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తానికి ఆవేదన ఎవరికి చేశారు? ఇక్కడ హాస్పిటల్లోనా? కాంటినెంటల్ హాస్పిటల్. కానీ కరెక్ట్ ఎవరికి చేశారని మనకు అంత ఐడియా లేదు. చనిపోతూ కూడా ఇద్దరిని బ్రతికించాడు. చాలా మంచిది. చాలా గుడ్, చాలా మంచిది. అది సడన్ గా అయిందంటే ఆయన బ్యాడ్ లక్. అది బండి అది నా తలరాత. అది అంతగా ఎక్కడి నుంచి మా ముందే వెళ్ళిపోయాడు. మా ముందు నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పటికీ వెళ్ళిపోతాడు. ఇట్లా వెళ్ళిపోతారు కదా. తినాము బైక్ గిట్ అక్కడి ఉంది అయినది యాక్సిడెంట్ అయిన బైక్. సో మనం చూసినటువంటి బండి కూడా ప్రభాస్ అనే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తిది ఈ బండి. సో ఇదే బండి మీద ఫుడ్ డెలివరీ కోసం అని చెప్పేసి వెళ్ళి కూడా యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది. అకాల మరణం అనే చెప్పుకోవచ్చు మనం. అకాల మరణం చెందాడు. ఈ సార్ చెప్తున్న విధంగా అంటే చుట్టుపక్కల స్థానికులు చెప్పే విధంగా ఏదంటే చాలా మంచి వ్యక్తి. స్పాట్లో ఏదైనా పని కావాలంటే కూడా స్పాట్లో చేసిచ్చేటువంటి మనస్తత్వం. ఫస్ట్గా అయితే అంటే వాళ్ళది నేటివ్ ప్లేస్ ఒడిస్సా. అక్కడ నుంచి ఇక్కడ బ్రతుదేరు కోసం తల్లిని అదేవిధంగా 2 కూతుర్లను తీసుకొని కూడా రావడం జరిగింది. తల్లి 2 చెల్లెళ్ళని తీసుకొని రావడం జరిగింది. సో మొత్తం ఇక్కడ 4 ఉండేవారు, నివసించేవారు. ఇక్కడ రెంట్కు
వట్టినావులపల్లిలో కూడా నలుగురు నివసించేవారు. సో ఇక్కడ బ్రతుకుదెరువు కోసం కూడా బేకరీలో చేరడం జరిగిందని చెప్తున్నారు. సో బేకరీలో కూడా అంత వాళ్ళకి అంటే డబ్బులు వాళ్ళకి వాళ్ళ ఇల్లు గడవడానికి కూడా వెళ్ళని కారణంగా మళ్ళీ అక్కడ నుంచి పెట్రోల్ బంక్లో చేయడం జరిగింది. దాని తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్గా ఇట్లా ఒకదాని వెంట ఒకటి కూడా తను పని చేసుకుంటూ పోయాడని కూడా తెలుస్తుంది. అయితే తనకి 19 సంవత్సరాలు 19 కూడా పూర్తిగా నిండలేవని కూడా చెప్తున్నారు. అయితే చాలా చిన్న వయసు, చదువుకునే వయసు, చదువుకుంటూ కూడా పని చేస్తున్నాడంటే తెలిసిపోతుంది చాలా కష్టపడేటువంటి మనస్తత్వం అని. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒడిస్సాకి వెళ్ళిపోవడం జరిగింది. తను నానక్రామ్గూడలో 14వ తేదీన అదే ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తూ అక్కడ ఏదైతే సిగ్నల్ దగ్గర అనుకోకుండా ఆటోకి ఢీ కొనడంతో తను బ్రెయిన్ డెడ్ అయిపోయి అకాల మరణం చెందడం జరిగింది. తను ప్రస్తుతం అయితే తను ఫుడ్ డెలివరీ చేసేటువంటి బండి కూడా ఇదే అని చెప్పొచ్చు. కొంత డ్యామేజ్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇదే బండి మీద వెళ్ళి యాక్సిడెంట్కి గురయ్యాడని కూడా చెప్తున్నారు. సో పైన చూసుకుంటే కూడా వాళ్ళ ఇల్లు ఉంది. సో అక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పైన అంటే వాళ్ళు పైన రెంట్కు ఉండేవాళ్ళంట. సో ఇప్పుడు తను మరణించడంతో కాంటినెంటల్ హాస్పిటల్లో కూడా తన అవయవాలను కూడా దానం చేసి చనిపోయే స్టేజ్లో ఉన్నటువంటి ఇద్దరిని కూడా బ్రతికించాడని చెప్తున్నారు. సో అసలు నిజంగా చాలా గొప్ప పని చేశారంటూ కూడా అందరూ అంటే చాలా అభినందనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కానీ తన దురదృష్టవశాత్తు తను అసలు ఇలా అనుకోకుండా చిన్న ఏజ్లో చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి కూడా ఇంకొంత మందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చనిపోయినటువంటి ప్రభాస్ ఉండేటువంటి ఎవరైతే ఇంట్లో ఉన్నారో రెంట్కి, సో ప్రస్తుతం వాళ్ళ ఓనర్స్ కూడా ఇక్కడే మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరండి? అనసూజ. ఇప్పుడు చనిపోయినటువంటి ప్రభాస్ అవయవాలు దానం చేసి కూడా చనిపోవడం జరిగింది. ఒక మంచితనం చాటుకున్నాడు. మరి తను మీకు ఎప్పటి నుంచి తెలుసు? మీ ఇంట్లో ఎప్పటి నుంచి అంటే ఎంతకాలంగా రెంట్కుంటున్నారు వాళ్ళు? రెంట్కు 4 సంవత్సరాలే. 4 సంవత్సరాలు అంటే చిన్నగా ఉన్నప్పటి సంది ఇంత ఉన్నప్పటి సంది ఇక్కడనే మా వాళ్ళ దగ్గరనే ఉన్నారు కిరాయి రెంట్కు. 18 సంవత్సరాలు అయినాయి ఇప్పుడు ప్రభాస్కు. 4 సంవత్సరాల సంది మా ఇంట్లోకి వచ్చారు. అప్పటి సంది అయితే మంచిగానే ఉంటుండే. వాళ్ళ అమ్మ నాయన అందరూ బాగానే ఉందరు. వాళ్ళిద్దరు చెల్లెన్లు. ప్రభాసు చెప్పిన మాట మీరొకపోవు. ఏదన్నా అంటే ఏదన్నా ఇది చెయ్యి ప్రభాస్ అంటే అది చేసేదాకా బయటకు పోకపోవు. చాలా మంచోడే ఉండే పిల్లగాడు. ఏమైనా ఏమో బండి వాళ్ళ మమ్మీ ఆయన అన్నం తిన్నారంట. వాళ్ళ మమ్మీ చెయ్యి గడగనే లేదంట. ఫోన్ వచ్చింది, మమ్మీ నీ గుండెల్లో ఉంటా నేను ఎప్పటికైనా అన్నాడంట. అనుకుంటా అంటే పోతే యాక్సిడెంట్ అయ్యి కూడా చివరి క్షణాల్లో మాట్లాడినటువంటి మాటలు అవి ఫస్ట్ కాకముందు మాట్లాడిండంట. అట్లా మమ్మీ రా తొందరగా తిందాము ఇద్దరము అని అన్నాడంట. అంటే ఎందుకు రా అట్లా అంటున్నావు అని అంటే మళ్ళీ నేను పని కోతా జాబ్ కోతా రాను నువ్వు రా అంటే అరే అట్లా అంటున్నావు ఏమరా అంటే వాళ్ళ మమ్మీ వచ్చి సరేలే అని ఇద్దరు కలిసి తిన్నారంట. తిన్న తర్వాత తినుకుంటేనే ఆయన చెయ్యి గడిగేసి వెళ్ళిపోయినంట. వాళ్ళ మమ్మీ తింటుందంట. తింటుంటే సరే నేను పోతా మమ్మీ నా టైం అయింది నేను పోతున్నా అని అన్నాడంట. అనవరకల్లా ఆమె చెయ్యి కడుకోనే లేదు. ప్రభాస్ దబదబ వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ తింటూనే ఉంది. ఆడపోయి యాక్సిడెంట్ అయిపోయింది. అప్పుడే వాళ్ళ మమ్మీ చెయ్యి కడుకొని నాకు నా కొడుకుకి ఇట్లా అయిందని హడావిడిగా పోయి. ఏంటండి అసలు అవయవ దానం చేశారు కాంటినెంటల్ హాస్పిటల్ అని తెలుస్తుంది. ఇతను చనిపోతూ కూడా ఇద్దరిని బ్రతికించాడు. ఏంటి అసలు మీకు తెలుసా ఎప్పుడన్నా? అంటే ముందుగానే రాయించుకున్నారా ఇట్లా ఏమైనా అయినప్పుడే నాకేమైనా అయితే అవయవ దానాలు చేయాలని ముందుగానే రాయించుకున్నాడా, లేకపోతే అప్పటికప్పుడు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోరావి లేదు రాయలేరు. ఏం అడగలేరు ఏం చెప్పలేరు కానీ అనుకోలేరు. అప్పటిదప్పట్లోనే వాళ్ళు డాక్టర్లు వాళ్ళు తల్లిదండ్రి నిర్ణయం తీసుకున్నదే. ఆ పిల్లగాడైతే ఇంతవరకు అవన్నీ ఏమనుకోలేడు, రాసి ఇయ్యలేడు. తల్లిదండ్రి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు చెప్పినట్టు హాస్పిటల్లో ఇట్లా చేస్తే మీ బాబుది ఓ ప్రాణం నిలబెట్టినట్టు అవుతుంది, మంచిగా ఉంటుంది, ఇట్లా ఇది చేస్తా అని వాళ్ళ నలుగురికి ట్రీట్మెంటు చనిపోయే వరదాకా మీకు ఏ ట్రీట్మెంట్ అయినా కానీ మీ నలుగురికి మేము చేస్తామని రాపించుకున్నారంట. చేస్తామని అన్నారట. అట్లా రాయించుకొని అప్పటికప్పుడు అంటే అప్పటికప్పుడు తన అవయవాలు ఇంకొకరిలో బ్రతికుంటే కూడా తను బ్రతికున్నట్టుగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని తల్లిదండ్రిని మాట్లాడించారు అనమాట. తల్లిదండ్రి ఇద్దరు మాట్లాడుకొని ఒప్పుకున్నట్టు. మరి ఇట్లా సడన్ గా జరగడం, మీ ఇంట్లో ఉన్నారు ఒక అబ్బాయి, ఫీల్ అయిపోతున్నాం మేము. మా పిల్లలు అయితే ఇట్లా నాకు 3 కొడుకులు, మా పిల్లలతో పాటే ఉంటుండే. ఆ ప్రభాస్ అన్న 3 రోజులు హాస్పిటల్ తిరిగినాం మేము. మా కొడుకులు అయితే తెల్లందాకా పొద్దుందాకా. నేను కూడా పోయిన హాస్పిటల్కు. అసలు ఆయన పలకలేడు, చెయ్యలేడు, కదలలేడు.
ఒకటి ఏందంటే అది మిషన్ పెట్టిరో ఏందో కానీ గుండెనే గిట్లా కొట్టుకున్నట్టు అన్నాడు కానీ అస్సలు కదలనే లేడు ఆ పిల్లగాడైతే. హాస్పిటల్కి పోయిన చూసి వచ్చిన నాకైతే మస్తు బాధ అనిపించింది. వాళ్ళ నాయన అయితే ఎక్కిళ్ళు పట్టి ఏడ్చిండు, వాళ్ళ మమ్మీ అయితే 3 రోజులు నిద్రపోలేదు. వాళ్ళ చెల్లెండి అయితే ఒక ఆమెకు పిడిసి వస్తుంది, ఆ పిల్లకి చెప్తే అయితే పిడిసి వచ్చి పడిపోయింది. చాలా మంచివాడు పిల్లగాడైతే. అది వర్ష వర్ష ఒడిశా. వాళ్ళ నాయన డ్రైవర్గా ఉసుకే లారీ తోలుతాడు, వాళ్ళ మమ్మీ ఏమో వైపు అదే. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా మీ ఇంట్లోనే ఉండేవాళ్ళ? తండ్రి ఒడిశాలో ఉంటారని చెప్తున్నారు. లేదు, ఇక్కడనే ఉన్నారు, తల్లిదండ్రి ఇన్నే ఉంటారు, మా దాన్ని పైన కిరాయికుంటారు. వర్షాలు ఏముంటారు లేకుండా మంచిగా ఉండేవాళ్ళు. ఇక గొడవలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు రావా పోవా, ఇక అవన్నీ మా నార్మలే. కానీ తల్లిదండ్రి మంచోళ్ళే వాళ్ళు కూడా. పిల్లగాడైతే చాలా మంచోడు, తల్లిదండ్రి కన్నా వాడైతే చెప్పిన మాట ఇట్లా మీరకపోవు. చాలా మంచివాడు ఉండే పిల్లగాడు. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ఆ పిల్లగాడు చనిపోయిందంటే. 2 రోజులు నిద్ర పట్టలేదు మాకు. బండికి కూడా ఏం కాలేదు, ఏడ తలగలేవు, కాళ్ళకు చేతులకు ఏడ తలగలేవు, తలగడమే ఇక ఈడ తలిగిందంట అంతేగాని ఆ పిల్లగాని చూస్తే బ్రెయిన్ డెడ్ అయిందని తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు కానీ లాస్ట్ 0 పాయింట్ అనే చెప్పారు హాస్పిటల్ ఉన్న రోజులు అయితే. కానీ మాకైతే నువ్వు నమ్మవు కానీ పిల్లగాన్ని కళ్ళల్లో తిరిగినట్టున్నాడు, చాలా బాధ అనిపించింది. పోయినాం కానీ ఆ పిల్లగాడు అవధానాలు చేసిండు అంటుర్రు కానీ ఇక వాళ్ళు బతికిన వాళ్ళకు వాళ్ళు యాడ్ చేస్తే చాలు కానీ పిల్లగాడు చాలా మంచివాడు. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఒడిశా వెళ్ళిపోయారు అంటున్నారు. తీసుకోపోమనం మా అత్తమ్మ చనిపోయింది, మా అత్తమ్మ చనిపోతే ఈడికి తెస్తామని అన్నారు. లేదు మా ఇంకా ఏవి నిద్రలు అవన్నీ కాలేవు, మీ దిక్కు ఎట్లా చేస్తారో మా దిక్కు ఎట్లనో తీసుకెళ్ళరు మీ దిక్కు అని తీసుకోపోయి. ఒడిశాకి ఇప్పుడు అంటే పర్మనెంట్గా అక్కడికే వెళ్ళిపోయారా లేకపోతే కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ వస్తుండొచ్చు, కార్యక్రమాన్ని చేసుకొని సామాను అవన్నీ ఉన్నాయి కదా, ఇల్లు కాల్ చేయలేరు కదా ఇంకా, వస్తుండొచ్చు అట్లా. పిల్లగాడైతే చాలా మంచోడు. మీ బాబాయ్ ఎవరైనా అబ్బాయి తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. పైన ఉండేవాళ్ళు అంటారు ఇంటికి ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళితే ఇంకా సామాన్లన్నీ కూడా పైనే ఉన్నాయి అంటున్నారు. సో కార్యక్రమాలు అంటే వాళ్ళు ఉండేది ఒడిశా కాబట్టి కొంత వాళ్ళ కార్యక్రమాలు ఏదైనా మన సైడ్లో ఉండకపోవచ్చు అని భావించి ఆ ఇంటి ఓనర్స్ కూడా మీ దగ్గర చేసుకోమని చెప్పడంతో వాళ్ళు ఒడిశాకి వెళ్ళి కూడా ఆ అబ్బాయి పోస్ట్ మార్టం కూడా అయిపోవడం జరిగింది. సో కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి అయితే ఒడిశా అయితే ప్రస్తుతం వెళ్ళిపోయారు. అక్కడ నుంచి కార్యక్రమాలు అయిన అనంతరం మళ్ళీ కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో లాక్ వేస్తుంది, ఇది లాస్ట్లో అనమాట. డెలివరీ బాయ్గా పనిచేస్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి వెళ్ళగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రెయిన్ డెడ్ అయిన ఆ యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడంతో అవసరమైన వారికి అవయవాలు అమర్చాడు. దీంతో నలుగురికి డెలివరీ బాయ్ వలన పునర్జన్మ లభించినట్టయింది. ఈ సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. కన్నీళ్ళు స్ఫూర్తి నిండా ఈ కథ హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని వట్టినాగులపల్లికి చెందిన బిస్వాల్ ప్రభాస్ చదువుకుంటూ ఖాళీ సమయాల్లో డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. ఓ ప్రముఖ డెలివరీ సంస్థలో పార్ట్ టైంగా డెలివరీలు చేస్తుండేవాడు. మార్చి 14 తేదీన ఇలాగే డెలివరీ చేయడానికి బైక్పై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో బిస్వాల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తుంటే అతడి శరీరం స్పందించడం లేదు. ప్రభాస్ బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. అయితే వైద్యులు కుటుంబ సభ్యులని ఓదార్చారు. బ్రెయిన్ డెడ్ అయిన మీ కుమారుడి అవయవాలను దానం చేయాలని ప్రభాస్ తండ్రి బిస్వాల్ ప్రభాకర్ తల్లి పింకీని వైద్యులు కోరారు. వారికి నచ్చజెప్పి అవయవదానం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. చాలాసేపు కౌన్సిలింగ్ ఇవ్వడంతో చివరికి కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. వెంటనే జీవన్ దాన్ బృందం బిస్వాల్ ప్రభాస్ కాలేయం 2 కిడ్నీలు సేకరించి అవసరమైన బాధితులకు వాటిని అమర్చారు. విజయవంతంగా అవయవ మార్పిడి చికిత్స అందించారు. కాలేయం దెబ్బతిని కొన ప్రాణంతో ఉన్న ఓ ప్రాణికి బిస్వాల్ ప్రభాస్ వలన మళ్లీ జన్మ లభించిందని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సెంథిల్ కుమార్ వెల్లడించారు. అవయవదానం చేసి బిస్వాల్ ప్రభాస్కు ఆసుపత్రి వైద్య సిబ్బంది కూడా నివాళులర్పించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు అవయవాలు మారిస్తే కొందరికి పునర్జన్మ లభిస్తుందని తెలిపారు. ప్రజలందరూ అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిస్వాల్ ప్రభాస్ వలన 3 కొత్త జీవితం ప్రారంభమైంది
అని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చనిపోయినటువంటి బిస్వెల్ ప్రభాస్ వారి ఇల్లు ఇదే. సో ప్రస్తుతం అయితే లాకేస్ ఉంది. వాళ్ళు ఒడిశాకి అయితే వెళ్ళారు. అంటే అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, అది చేయడానికి కూడా ఒడిశా వెళ్ళడం జరిగింది. మరి ప్రభాస్ ఉంటున్న పక్కకే ఇంకొకరు ఉన్నారు, అంటే రెంట్కి. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, ప్రభాస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. ఓకే అండి, ప్రభాస్ గురించి ఏం చెప్తారు? అసలు మీకు ఎంతకాలంగా తెలుసు, మీరు ఎంతకాలంగా ఉంటున్నారు? మేము వచ్చి 7 ఇయర్స్ అవుతుందండి. వీళ్ళు వచ్చి దాదాపు 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి కూడా అతను మంచి లక్షణాలు ఉన్నాయండి. మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి పిల్లాడు మంచోడే. వీళ్ళ అలాంటి అలవాట్లు లేవు. చదువుకుంటూ స్విగ్గీలో చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నలకి హెల్ప్ఫుల్గా, వాళ్ళకి 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళని చదివించుకుంటా ఈ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. అదండి, అనుకోకుండా జరిగింది ఇన్సిడెంట్. దానివల్ల బ్రెయిన్ డెడ్ అవ్వటం జరిగింది. సో వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడి అవయవ దానం చేయాలని చెప్పడం వల్ల వాళ్ళు అంగీకరించారు. ఏం చెప్తారు ఇప్పుడు? ప్రభాస్ చనిపోతూ కూడా ఒక ముగ్గురిని బ్రతికించాడు, పునర్జన్మనిచ్చి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఏం చెప్తారు తన గురించి? అనుకోకుండా అకాల మరణం చెందడం జరిగింది. అంటే మాకైతే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి బాబుని చూడటం జరిగింది. మంచిగా మాట్లాడటం, మా పక్కనే ఉంటారు, మంచిగా మాట్లాడటం కానీ, ఏదైనా పనులు చెప్పినా చేయటం కానీ, వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి. కాకపోతే వేరే వాళ్ళకి సహాయం చేయొచ్చు, కానీ మాకైతే బాధగా ఉంది. ఎందుకంటే అతను చనిపోవటం 19 ఇయర్సేనండి. చాలా తక్కువ ఏజ్లో చనిపోవటం చాలా బాధగా ఉంది మాకు. అదండి. ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే మళ్ళీ ఒడిశా వెళ్ళిపోయే అవకాశం ఉందా? మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే ఉంటా అంటే వాళ్ళ నిర్ణయం అదండి. లేకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయా మరి? వాళ్ళైతే ఇప్పుడైతే చాలా బాధపడుతున్నారు అసలు. ఎందుకంటే చేతికి అందించిన కొడుకు చనిపోవటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఏం చేస్తారనేది అంత ఐడియా లేదండి మాకు.